ఈ వీడియోలో మనం ఎర్రర్ కరెక్షన్‌కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్‌ని చూద్దాం. ఫస్ట్‌దండి, సమ్ బాయ్స్ వాస్ ప్లేయింగ్ అరౌండ్ ఏ పాండ్. ఇది రాంగ్ సెంటెన్స్ అండి. సమ్ బాయ్స్ వర్ ప్లేయింగ్ అరౌండ్ ఏ పాండ్ అనేది కరెక్ట్ సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు వర్బ్ కూడా మనం ప్లూరలే ఉపయోగించాలి. బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ ఉపయోగించాలి. వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్‌కి మనం ఉపయోగిస్తాం. సెకండ్ క్వెషన్ అండి, హీ వాంటెడ్ టు బాట్ వెజిటబుల్స్. ఇది రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ వాంటెడ్ టు బై వెజిటబుల్స్. ఏ సెంటెన్స్‌లోనైనా సరే టు తర్వాత వచ్చేటటువంటి వర్బ్ V1 ఫామ్‌లోనే ఉండాలండి. V2 రాయకూడదు. థర్డ్ సెంటెన్స్ అండి, హీ వుడ్ ఎట్ ఆల్ ద మనీ. ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ చేస్తే హీ వుడ్ ఈట్ ఆల్ ద మనీ. ఇది కరెక్ట్ అండి. మోడల్ వర్బ్స్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు V1 ఫామ్‌లోనే ఉండాలండి. టు తర్వాత V1 ఎలాగైతే అనుకున్నామో అలాగే మోడల్ వర్బ్స్ తర్వాత కూడా వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు V1 ఫామ్‌లోనే ఉండాలి. మోడల్ వర్బ్స్ అంటే విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, మస్ట్, ఆట్ టు వీటి పక్కన ఎప్పుడు V1నే ఉపయోగించాలి, V2 రాయకూడదు. నాలుగోదండి, హీ ఈజ్ వెరీ వీక్ దట్ హీ కాంట్ వాక్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ చేస్తే హీ ఈజ్ సో వీక్ దట్ హీ కాంట్ వాక్ అని చెప్పేసి రాయాలి. సో దట్ అనేటటువంటి కాంబినేషన్లోనే సెంటెన్స్ ఉండాలండి. ఒక చోట దట్, ఇంకొక చోట వెరీ ఉండకూడదనమాట. సో కాబట్టి వెరీని సోతో రీప్లేస్ చేశాను. ఫిఫ్త్ వన్ అండి, ఏ డాగ్ వర్ వాకింగ్ హోమ్ విత్ హిస్ డ్రైవర్. ఇది రాంగ్ అండి. కరెక్ట్ చేస్తే ఏ డాగ్ వాజ్ వాకింగ్ హోమ్ విత్ హిజ్ డ్రైవర్ అనాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి డాగ్ సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగించాలి, వర్ అనేది ఉపయోగించకూడదు. సిక్స్త్ వన్ అండి, హీ ఈజ్ యాన్ హ్యాండ్సమ్ బాయ్. ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ చేస్తే హీ ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్ అనాలి. హ్యాండ్సమ్ అనేటటువంటి వర్డ్లో హెచ్ సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేస్తున్నామండి. కాన్సోనెంట్ అది. వావెల్ అయితే మాత్రమే యాన్ అనేది ఉపయోగించాలి. సెవెంత్ వన్ అండి, ఏ మ్యాన్ వాస్ లీడ్ హిజ్ డాంకీ డౌన్ ఏ రోడ్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని కరెక్ట్ చేస్తే ఏ మ్యాన్ వాస్ లీడింగ్ హిజ్ డాంకీ డౌన్ ఏ రోడ్. ఇది కరెక్ట్ అండి. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి సెంటెన్స్. సబ్జెక్ట్ తర్వాత వజ్ వర్ వస్తే వజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్ V1 ప్లస్ ING ఫామ్లో ఉంటుందండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ తర్వాత ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వచ్చి వాటి తర్వాత మెయిన్ వర్బ్ రాయాల్సి వస్తే V1 ప్లస్ ING ఫామ్లోనే రాస్తామన్నమాట. ఎయిత్ వన్ అండి, ద మోర్ హీ వాంట్స్ ద మోస్ట్ హీ గెట్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ చేస్తే ద మోర్ హీ వాంట్స్ ద మోర్ హీ గెట్స్ అనేది కరెక్ట్. ఒక వాక్యంలో రెండు కంపారిటివ్స్ ఉంటాయండి, అంతేగాని ఒక కంపారిటివ్ ఫాము, ఒక సూపర్లేటివ్ ఫాము ఉపయోగించకూడదు. రెండు కంపారిటివ్స్నే ఉపయోగించాలి. కావున మోస్ట్కి బదులుగా మోర్ అనేది ఉపయోగించడం జరిగింది ఇక్కడ. దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. ద హయ్యర్ యూ గో ద కోల్డర్ ఇట్ గెట్స్. ఇలాగా. నైన్త్ వన్ అండి, హీ హిడ్ బిహైండ్ ఏ రాక్ ఆర్ పీప్డ్ అవుట్ టు సీ ద లైన్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని కరెక్ట్ చేస్తే హీ హిడ్ బిహైండ్ ఏ రాక్ అండ్ పీప్డ్ అవుట్ టు సీ ద లైన్ అనాలి. ఈ వాక్యంలో మరియు అనేటటువంటి కంజంక్షన్ని ఉపయోగించాలండి, అంతేగాని ఆర్ అనేటటువంటి కంజంక్షన్ లేదా అని ఉపయోగించకూడదు. సో కాబట్టి ఆర్ని మనం ఏ అండ్ ఎండ్తో రీప్లేస్ చేసామన్నమాట. అండ్ ఏ అండ్ ఎన్ అంటే మరియు అనే అర్థంలో ఉపయోగిస్తాము. ఆర్ అంటే లేదా అనే అర్థంలో ఉపయోగిస్తాం. అప్పుడు వాక్యాన్ని తెలుగులో అర్థం చేసుకుంటే మీనింగ్ అనేది స్పాయిల్ అయిపోతుందండి. 10th వన్, ఏ మ్యాన్ హూమ్ హెయిర్ వాజ్ టర్నింగ్ గ్రే హ్యాడ్ 2 wives. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని కరెక్ట్ చేస్తే ఏ మ్యాన్ హూజ్ హెయిర్ వాజ్ టర్నింగ్ గ్రే హ్యాడ్ 2 wives. ఇది కరెక్ట్ అండి. హెయిర్కి ముందు హూజ్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కరెక్ట్గా సూట్ అవుతుందండి. ఎవరి యొక్క హెయిర్ అనే అర్థంలో మనం ఈ సెంటెన్స్లో హూజ్ అనేది ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ 11th వన్ అండి, వన్ వైఫ్ వాజ్ మచ్ యంగెస్ట్ దాన్ ద మ్యాన్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ చేస్తే వన్ వైఫ్ వాజ్ మచ్ యంగర్ దాన్ ద మ్యాన్. సో కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీ వాడాలండి, సూపర్లేటివ్ డిగ్రీ వాడకూడదు. సో యంగెస్ట్ అని కాదు, యంగర్ అనాలి. నెక్స్ట్ 12th వన్ అండి, ద యంగర్ విమెన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది రాంగ్ అండి. కరెక్ట్ ఏంటంటే ద యంగర్ ఉమెన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనాలి.
వర్బ్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ కూడా సింగులర్లోనే ఉండాలి. విమెన్ అంటే ప్లూరల్, ఎంఈఎన్ మెన్ అంటే. విమెన్ ఎంఏఎన్ మ్యాన్ వాడాము ఇక్కడ స్పెల్లింగ్లో, ఇది సింగులర్ అవుతుంది. ఏ ఓల్డ్ క్రెయిన్ వాజ్ వెరీ థర్స్టీ, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఏంటంటే యాన్ ఓల్డ్ క్రెయిన్ వాజ్ వెరీ థర్స్టీ అనాలి. వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ 14th వన్ అండి. దే నెవర్ క్వారల్డ్ అండ్ ప్లేడ్ హ్యాపీ టుగెదర్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. దీన్ని కరెక్ట్ చేస్తే దే నెవర్ క్వారల్డ్ అండ్ ప్లేడ్ హ్యాపీలీ టుగెదర్. ఇక్కడండి వర్బ్కి యాడ్ వర్బ్ని రాయాలి కానీ నౌన్ని రాయకూడదు. ఎలా ఆడారు? హ్యాపీలీ అనేటటువంటి యాడ్ వర్బ్ వాడాలి కానీ హ్యాపీ అనే నౌన్ రాదనమాట వర్బ్ పక్కన. హ్యాపీ అంటే నౌను, హ్యాపీలీ అంటే యాడ్ వర్బ్. 15th వన్ అండి. హీ బుల్లీడ్ ద లిటిల్ క్రేన్ వెరీ బ్యాడ్లీ దట్ ద యంగర్ వన్ క్రైడ్ అవుట్ టు హెల్ప్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. నెంబర్ 1 వచ్చేసి దట్ అనే కంజెక్షన్ వాడాము, అంటే సో దట్ కాంబినేషన్ ఒకటి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రపోజిషన్ టు అనేది వాడకూడదు, ఫర్ అనాలన్నమాట. సరే చూద్దామా. హీ బుల్లీడ్ ద లిటిల్ క్రేమ్ సో బ్యాడ్లీ దట్ ద యంగర్ క్రేమ్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్ అనమాట. ఫర్ హెల్ప్ అని చెప్పేసి అనాలి కానీ టు హెల్ప్ అని చెప్పేసి అనకూడదు. 16th అండి. ద టాటా ఈజ్ స్ట్రెచ్డ్ అవుట్ హీ లాంగ్ నెక్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ చేస్తే ద టాటా ఈజ్ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ లాంగ్ నెక్ అనాలి. సో పొసెసివ్ కేసులో ఉండాలన్నమాట ఇక్కడ ప్రొనౌన్. నెక్స్ట్ హీ మేడ్ ద హెయిర్ లాఫ్డ్, ఇది రాంగ్ అండి. కరెక్ట్ ఏంటంటే హీ మేడ్ ద హెయిర్ లాఫ్ అని చెప్పేసి అనాలి. మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపం తర్వాత ఉండేటటువంటి ఇన్ఫినిటివ్ రూపంలో టు అనేది ఉండదండి. ఓకే, టు లేకుండానే V1 రాస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే V2 అసలు రాయకూడదు. ఓకేనా? మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో ఉంటే V1 అనేది ఉపయోగిస్తాం. బేర్ ఇన్ఫినిటివ్ రాస్తాం అనమాట, 2తో కలిపి రాయము, అంటే V1 రాస్తాం. 18th వన్ అండి. హీ ఈజ్ ఏ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఏంటంటే హీ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనాలి. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఎప్పుడు కూడా ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలండి. 19th వన్. హీ ఏట్ సో ఫయర్స్లీ అండ్ హంగ్రీలీ దట్ ఏ బోన్ గాట్ లాడ్జ్డ్ ఇన్ హర్ థ్రోట్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఏంటంటే హీ ఏట్ సో ఫయర్స్లీ అండ్ హంగ్రీలీ దాట్ ద బోన్ గాట్ లాడ్జ్డ్ ఇన్ హిజ్ థ్రోట్ అనాలన్నమాట. సో సబ్జెక్టు హీతో స్టార్ట్ అయ్యి మళ్ళీ హర్ అనేది తీసుకురాకూడదు అనమాట. జెండర్ అనేది మార్చకుండానే ఉండాలి సెంటెన్స్లో, కాబట్టి హిజ్ అనేది రాయాలి. పొసెసివ్ కేసులో హిజ్ అని రాస్తాం. 20 అండి. షీ యూజ్డ్ హర్ లాంగ్ థిన్ బిల్ టు రీచ్ డౌన్ హిజ్ థ్రోట్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కరెక్ట్ ఏంటి? షీ యూజ్డ్ హర్ లాంగ్ థిన్ బిల్ టు రీచ్ డౌన్ హిజ్ థ్రోట్ అనాలి. ఈ రూల్ ఆల్రెడీ చెప్పుకున్నామండి. 2 తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు V1 ఫామ్లోనే ఉండాలి అని. 21 అండి. షీ ఆస్క్డ్ ద వూల్ఫ్ ఆఫ్ ద ప్రామిస్డ్ రివార్డ్, ఇది రాంగ్ అండి. కరెక్ట్ ఏంటంటే షీ ఆస్క్డ్ ద వూల్ఫ్ అబౌట్ ద ప్రామిస్డ్ రివార్డ్, ఇది కరెక్ట్ అండి. 22 అండి. హీ హిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ లార్జ్ బాక్స్, ఇది రాంగ్ అండి. సెన్సే పోతుంది ఇక్కడ. దాక్కునే వాళ్ళు వెనక దాక్కుంటారు కానీ ముందు దాక్కోరు. సో కరెక్ట్ చేస్తే హీ హిడ్ బిహైండ్ ఏ లార్జ్ బాక్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ అండి. హీ వెంట్ స్ట్రైట్ అప్ టు హిమ్ బట్ సెట్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఏంటి? హీ వెంట్ స్ట్రైట్ అప్ టు హిమ్ అండ్ సెట్ అనాలి. బట్ సెడ్ ఏంటండి? అండ్ సెడ్ అనాలన్నమాట, మరియు అనే మీనింగ్లో ఉండాలి. బట్ అంటే దాని తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చేలాగా బట్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి. ద బాయ్స్ బిగేన్ టు త్రూ స్టోన్స్ ఎట్ ద ఫ్రాగ్స్, ఇది రాంగ్ అండి. కరెక్ట్ ఏంటి? ద బాయ్స్ బిగాన్ టు త్రో స్టోన్స్ ఎట్ ద ఫ్రాక్. 2 తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు V1 ఫామ్లోనే ఉండాలని ఇప్పటికే 2 times చెప్పుకున్నామండి. 25. వన్ ఫ్రాగ్ హోప్డ్ అపాన్ ఏ లిల్లీ ప్యాడ్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఏంటి? వన్ ఫ్రాగ్ HOPPED హోప్డ్ అపాన్ ఏ లిల్లీ ప్యాడ్, ఇది స్పెల్లింగ్ రూల్ అండి. HOPPED కరెక్ట్ స్పెల్లింగ్ అండి, HOPED కాదు. 26 అండి. హీ లిఫ్టెడ్ హర్ హ్యూజ్ పా అపాన్ ద లిటిల్ క్రియేచర్స్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. హీ లిఫ్టెడ్ హిజ్ హ్యూజ్ పా అనాలి. సో జెండర్ అనేది మార్చకూడదండి. ఒకసారి ఒకళ్ళు ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉండకూడదు. సేమ్ పర్సన్కి సేమ్ జెండరే ఉంటుంది, మారిపోదన్నమాట. హీ లిఫ్టెడ్ హిజ్ హ్యూజ్ పా అపాన్ ద లిటిల్ క్రీచర్స్ అని చెప్పేసి అన్నాడు. 27 అండి. ద లయన్ టుక్ కంపాషన్ అపాన్ ద టైనీ మైస్ అండ్ రిలీజ్డ్ హిమ్, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. రైట్ ఏంటంటే ద లయన్ టుక్ కంపాషన్ అపాన్ ద టైనీ మౌస్ అండ్ రిలీజ్డ్ హిమ్. మైస్ అంటేనే టైనీ అండి, మళ్ళీ టైనీ మైస్ అని చెప్పేసి అనకూడదు, టైనీ మౌస్ అనవచ్చు. 28 అండి. ఆ లయన్ లైడ్ అస్లీప్
ఇన్ ద ఫారెస్ట్. ఇది రాంగ్ అండి. ఆ లయన్ లే అస్లీప్ ఇన్ ద ఫారెస్ట్ అనాలన్నమాట. సో లే అంటే పనుకొని ఉండటం అని, లేడ్ అంటే ఉంచటం అని, పెట్టడం అని, ఇలాంటి మీనింగ్స్ వస్తూ ఉంటాయి. 29 అండి. ఐ విల్ ష్యూర్లీ రీపేస్ యూ. ఇది రాంగ్ అండి. కరెక్ట్ ఏంటంటే ఐ విల్ ష్యూర్లీ రీపే యూ. ఇది కరెక్ట్. విల్లు, షల్లు, కెన్ను, కుడ్డు ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ తర్వాత V1 ఉపయోగించాలండి. అండ్ V1కి ఇంకేమి ఎస్ కానీ, ఈఎస్ కానీ అలాంటివి కూడా యాడ్ చేయకూడదు. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే V1కి ఎస్, ఈఎస్ లాంటివి యాడ్ చేస్తాం. ఇంకెక్కడ యాడ్ చేయం. ఇది సింపుల్ ఫ్యూచర్. సో కాబట్టి ఏమీ యాడ్ చేయకూడదు. బేర్ ఇన్ఫినిటివే రాయాలి. 30 అండి. హీ వాజ్ హంగర్. ఇది రాంగ్ అండి. హీ వాజ్ హంగ్రీ అనాలన్నమాట. 31 అండి. ఇట్ వాజ్ నాట్ ఏ ఎక్స్క్యూజ్ ఫర్ స్టీలింగ్. ఇది రాంగ్ అండి. ఇట్ వాజ్ నాట్ యాన్ ఎక్స్క్యూజ్ ఫర్ స్టీలింగ్ అని చెప్పేసి అనాలి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. వావెల్ సౌండ్ వస్తే యాన్ అనేది ఉపయోగించాలి. 32 ఆ లయన్, యాన్ యాస్ అండ్ ద ఫాక్స్ వర్ హంటింగ్ ఇన్ ఏ ఫారెస్ట్. ఇది రాంగ్ అండి. ఏ లయన్, యానాస్ అన్నప్పుడు ఏ ఫాక్స్ అని అనాలి కానీ మళ్ళీ ద ఫాక్స్ అనకూడదండి. ఓకే. ఏ లయన్, యాన్ యాస్ అండ్ ఏ ఫాక్స్ వర్ హంటింగ్ ఇన్ ఏ ఫారెస్ట్ అనాలి. 33 అండి. ద యాస్ వర్ ఆస్క్డ్ టు డివైడ్ ద స్పాయిల్. ఇది రాంగ్ అండి. ద యాస్ వాజ్ అనాలి, ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి. ఆస్క్డ్ టు డివైడ్ ద స్పాయిల్. నెక్స్ట్ 34 అండి. జస్ట్ లుక్ టు మై బ్రైట్ అండ్ డానీ ఫెదర్స్. ఇది రాంగ్ అండి. లుక్ తర్వాత ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రపోజిషనే వస్తుందండి. జస్ట్ లుక్ ఎట్ మై బ్రైట్ అండ్ డానీ ఫెదర్స్ అని చెప్పేసి అన్నారు. యూ బ్లాక్ స్టిఫ్ క్విల్స్ ఈజ్ నాట్ వర్త్ హ్యావింగ్. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని కరెక్ట్ చేస్తే యువర్ బ్లాక్ స్టిఫ్ క్విల్స్ ఆర్ నాట్ వర్త్ హ్యావింగ్ అని చెప్పేసి రాయాలి. యూ కాదండి, యువర్ అని చెప్పేసి అనాలి, పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ క్విల్స్. అంతేకాకుండా యువర్ అనేటటువంటిది ప్లూరల్. ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బే వాడాలి. నెక్స్ట్ దే డ్రైవ్డ్ హిమ్ వెరీ స్లోలీ. ఇది రాంగ్ అండి. కరెక్ట్ చేస్తే దే డ్రోవ్ హిమ్ వెరీ స్లోలీ. డ్రైవ్కి పాస్ట్ ఫాము DROVE డ్రోవ్ అండి, DRIVED కాదు. స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ దే వుడ్ హ్యాడ్ ఏ బెటర్ ఛాన్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఏంటంటే దే వుడ్ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్ అనేది కరెక్ట్ అండి. వుడ్, కుడ్, షుడ్, మైట్, మస్ట్ ఇలాంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత హ్యావ్ మాత్రమే వస్తుంది కానీ హ్యాడ్ అనేది రాదండి. దే డిడ్ నాట్ వెయిటెడ్ ఫర్ యాన్ ఇన్విటేషన్. ఇది రాంగ్ అండి. దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ యాన్ ఇన్విటేషన్ అని చెప్పేసి అనాలి. ఓకే. డిడ్ తర్వాత V2 రాదండి. డిడ్ తర్వాత V1 వస్తుందన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అనేది రాయాలన్నమాట. హీ డ్రెస్డ్ హర్ సెల్ఫ్ అనేది రాంగ్ అండి. హీ డ్రెస్డ్ హిమ్సెల్ఫ్ అనేది రైట్. హర్ సెల్ఫ్ అంటే మళ్ళీ జెండర్ మారిపోతుంది కాబట్టి హిమ్సెల్ఫ్ అనే అనాలి. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ అని చెప్పేసి అనకూడదండి. హీ ఈజ్ సీనియర్ టు మీ అనాలి. లాటిన్ కంపారిటివ్స్ అయినటువంటి సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ ఇలాంటి వాటి పక్కన ఎప్పుడు టు అనే ప్రపోజిషన్ మాత్రమే వస్తుందండి.